న్యాయమైన కోరికలు ఉండొచ్చు, సహేతుకమైన సకారణమైనటువంటి కోరికలు ఉండొచ్చు. వాటిలో నీ న్యాయాన్యాయ విచక్షణను దేవుడు ఎరుగును గనుక తప్పకుండా వాటిని తీరుస్తాడు. అర్థమైందా? ఫలితంగా నువ్వు దేవుణ్ణి ప్రేమను గుర్తించవచ్చు. నువ్వు ఆశించిన కోరికలను దేవుడు తీర్చినప్పుడు ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థమైంది. కోరికను తీర్చిన దేవుని పట్ల నీకేం కలిగిద్ది? మళ్ళీ ప్రేమ కలిగిద్ది. అది ఆపత్కాలమందు నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు కూర్చొని ఏడిచేదవు అన్నాడా? నీవు నన్ను మహిమపరచెదవు అన్నాడు వాక్యంలో. నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా, నీవు నన్ను మహిమపరుస్తావు. అంటే నీకు ఉత్తరం ఇచ్చుట ద్వారా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో రుజువు చేసుకుంటాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు, నీ ప్రేమను కూడా నాకు కనపరుస్తావు. పరస్పర ప్రేమానురాగాల వ్యక్తతయే దేవుడు ఆశించేది, మనం కూడా కోరుకునేది.